హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. మా నాన్న ప్రతిరోజు ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొని వచ్చేవాడు. ఆ తర్వాత మా అమ్మకు సైగ చేసేవాడు. అమ్మ ఆ అమ్మాయిని గదిలోకి తీసుకొని వెళ్ళేది. అమ్మ ఆ అమ్మాయిని గదిలోకి తీసుకొని వెళ్ళి ఏం చేస్తుందో నాకు అర్థమయ్యేది కాదు. కొంతసేపటికి ఆ గది నుంచి ఆ అమ్మాయి ఏడుపులు వినిపించేవి. ఆ అమ్మాయి ఏడుస్తూ, నువ్వు నాతో ఈరోజు ఏదైతే చేశావో అదే నీ కూతురికి కూడా జరుగుతుంది అంది. నాకు ఆ అమ్మాయి మాటలు విని భయం వేసింది. ఒకరోజు నేను ఈ రహస్యం తెలుసుకోవటానికి అమ్మ గదిలో దాక్కున్నాను. కానీ గదిలో ఏదైతే జరుగుతుందో దాన్ని చూసి నేను భయపడిపోయాను. ఎందుకంటే అమ్మ ఆ అమ్మాయితో సాయంత్రం సమయం అయ్యింది. అంతా నిర్మానుష్యంగా ఉంది. అప్పుడే మా ఇంటి తలుపు తెరుచుకుంది. నాన్నతో పాటు ఒక అమ్మాయి వచ్చింది. నాన్న ఇంట్లోకి రాగానే అమ్మను కేక వేసి పిలిచారు. మేనకా, ఎక్కడున్నావు? తొందరగా రా అన్నారు. నాన్న అరుపు విని అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. నాన్న అమ్మకు కంటి చూపుతో సైగ చేశారు. ఆ సమయంలో ఆ అమ్మాయి నాన్న వైపు చూస్తూ ఉంది. నేను ఒక విగ్రహంలాగా అక్కడ జరిగేది చూస్తూ ఉన్నాను. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. అమ్మ వెంటనే ముందుకు వచ్చి ఆ అమ్మాయి చెయ్యి పట్టుకొని గదిలోకి తీసుకొని వెళ్ళింది. నాన్న నా వైపు చూసి, నువ్వేంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? వెంటనే లేచి నాకు అన్నం వడ్డించు. నీకు తెలుసు కదా, మీ అమ్మ ఇక ఉదయం వరకు గదిలో నుండి బయటికి రాదు అనటంతో నేను సరే అని తల ఊపాను. ఇది మా ఇంట్లో రోజు జరిగే ప్రక్రియే. ప్రతిరోజు సాయంత్రం నాన్న ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొని వచ్చేవారు. నువ్వు ప్రతిరోజు ఒక అమ్మాయిని ఎందుకు తీసుకొని వస్తున్నావని అమ్మ నాన్నపై ఎటువంటి వ్యతిరేకత తెలుపలేదు. ఏమో, నాకు కూడా తెలియకుండగా అమ్మ నాన్న మధ్య ముందే ఈ విషయం గురించి చర్చ జరిగి ఉండవచ్చు. నాన్న ప్రతిరోజు అందమైన అమ్మాయిలను ఎక్కడి నుంచి తెస్తున్నారు, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు అని నేను అమ్మను అడిగాను. అమ్మ నా మాట విని కోపంగా, నీ పనేదో నువ్వు చూసుకో, మమ్మల్ని ప్రశ్నించే అంత నువ్వు ఎదగలేదు అనేది. అమ్మ కోపంతో ఇచ్చే సమాధానం విని నాలోని ప్రశ్నలను అలాగే సమాధి చేసుకున్నాను. ఎందుకంటే నా ప్రశ్నలకు వీళ్ళ దగ్గర సమాధానాలు లేవు. నేను లేచి నాన్నకు ఆహారం వడ్డించాను. నేను కూడా కిచెన్లోనే కూర్చొని భోజనం చేశాను. భోజనం చేశాక అంట్లు తోమి కిచెన్ అంతా సర్ది నా గదిలో పడుకోవటానికి వెళ్ళాను. మా ఇంట్లో అందరం రాత్రి త్వరగా పడుకుంటాం, ఉదయం తొందరగా లేస్తాము. నాన్నగారు వరండాలోనే పడుకుంటారు. నాకైతే నిద్ర రావటం లేదు. కళ్ళ ముందు ఆ అమ్మాయి ముఖమే మెదులుతూ ఉంది. ఆ అమ్మాయి చూపుల్లో తను నాతో ఏదో చెప్పాలని అనుకుంటుంది, తన మదిలో ఏదో బాధ ఉంది అని తన ముఖం చూసిన వెంటనే గుర్తించాను. ఇవన్నీ ఆలోచిస్తూ నాకు నిద్ర పట్టక మంచంపై మసులుతూ ఉన్నాను. ఉన్నట్టుండి లేచి కూర్చొని కిటికీలో నుంచి నాన్న పడుకొని ఉన్న వరండా వైపు చూశాను. నాన్న మంచి గాఢ నిద్రలో ఉన్నారు. నేను మెల్లగా అమ్మ గది వైపు నడిచాను. ఇంతకు ముందు నాకిప్పుడు రాత్రి అమ్మ గదిలోకి వెళ్ళాలన్నా వెళ్ళేంత ధైర్యం రాలేదు. కానీ ఎందుకో ఈరోజు నన్ను నేను అదుపు చేసుకోలేకపోయాను. అమ్మ గది తలుపు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను మరియు గది తలుపు తెరవటానికి ప్రయత్నించాను. కానీ గది లోపల నుంచి గడియ పెట్టి ఉండటం గమనించి ఆశ్చర్యపోయాను. నేను ఆశ్చర్యంగా అక్కడే నిలబడిపోయాను. అప్పుడే నా చెవిలో ఆ అమ్మాయి రోదనలు వినపడ్డాయి. ఆ అమ్మాయి వెక్కి వెక్కి ఏడుస్తూ, నువ్వు నాతో ఏ విధంగా వ్యవహరిస్తున్నావు, రేపు నీ కూతురికి కూడా ఇలాగే జరుగుతుంది. నువ్వు చేసిన దానికి నీకు క్షమాపణలు అనేదే ఉండదు. నీ కళ్ళ ముందు నీ కూతురికి ఇలాగే జరిగినప్పుడు ఆ బాధ ఏంటో నీకు తెలుస్తుంది. నువ్వు ఆపాలి అనుకున్నా కూడా దాన్ని ఆపలేవు. అప్పుడే మా అమ్మ కోపంగా మాట్లాడే మాటలు నా చెవిన పడ్డాయి. పనికి మాలిన మాటలు మాట్లాడటం ఆపు, నోరు మూసుకొని నీ పని నువ్వు చెయ్యి. ఆ అమ్మాయి వెక్కి వెక్కి ఏడవటం నాకు మళ్ళీ వినిపించింది. ఈ మాటలు విని నాలో వణుకు పుట్టింది. నాకు అక్కడ నిలబడే ధైర్యం కానీ శక్తి కానీ లేదు. అందుకే నేను అక్కడి నుంచి వెంటనే నా గదిలోకి వెళ్ళిపోయి ఏం జరుగుతుందో తెలియక తల పట్టుకొని కూర్చున్నాను. నా కళ్ళ నుంచి కన్నీరు కారుతుంది. గత 3 నెలల నుంచి
నాన్న యుక్త వయసు ఉన్న అమ్మాయిలను రోజూ ఇంటికి తెస్తున్నారు. 3 నెలల నుంచి వచ్చే అమ్మాయిలంతా నాకు ఈ విధంగా శాపనార్థాలు పెడుతున్నారు. మా అమ్మను ఏదో ఒక విషయంలో బతిమాలుకుంటూ ఉన్నారు. కానీ ఇదంతా ఎందుకు జరుగుతుంది? మా అమ్మ వాళ్ళతో ఏం చేస్తుంది? అందుకే వాళ్ళు నిస్సహాయ స్థితిలో నాకు శాపనార్థాలు పెడుతున్నారు. ఆలోచించి ఆలోచించి నాకు తల బద్దలైపోతుంది. తలనొప్పి రావటం మొదలయ్యింది. నిద్ర అయితే మర్చిపోయాను. అది నాకు చాలా దూరం ఉన్నట్టుంది. అలాగే కూర్చొని కూర్చొని రాత్రంతా గడిచిపోయింది. ఉదయం అయిపోయింది. అమ్మ గది నుంచి బయటికి వచ్చింది. వెనకాలే ఆ అమ్మాయి కూడా ఉంది. ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నిన్న ఆమె వచ్చిన పరిస్థితుల్లో అయితే లేదు. ఆమె కాళ్ళు వణుకుతూ ముందుకు కదులుతున్నాయి. తను మాటిమాటికి తన కాళ్ళపైన చేతులు వేసుకొని కుంటుకుంటూ నడుస్తుంది. అమ్మ నాన్నను లేపి, ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారో అక్కడికి తీసుకెళ్ళండి. నా పనైతే అయిపోయింది అంది. నాన్న కళ్ళు నలుపుకుంటూ లేచి ఆ అమ్మాయిని తన వెంట రమ్మని సైగ చేశారు. ఆ అమ్మాయి మౌనంగా నాన్న వెనకాలే వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరు వెళ్ళాక అమ్మ నా గదివైపు కదిలింది. నేను వెంటనే మంచంపై పడుకున్నట్టు నటించాను. అమ్మ గట్టిగా అరుస్తూ, నైనా త్వరగాలే, ఉదయం అయిపోయింది అంది. నేను కళ్ళు నలుపుకుంటూ మంచం మీద లేచి కూర్చున్నాను. అమ్మ ముఖంలో కొంచెం కూడా అలసిపోయిన ఆనవాలు కనపడటం లేదు. ఆమెని చూస్తే అసలు ఏమీ జరగనట్టు ఎంతో ప్రశాంతంగా ఉంది. అమ్మ నన్ను నిద్రలేపి గది నుంచి బయటికి వెళ్ళబోయింది. నేను ఆమె చెయ్యి పట్టుకొని ఆపి, అమ్మ నా దగ్గర కూర్చో అన్నాను. అమ్మ నన్ను తీక్షణంగా చూస్తూ, ఏంటి విషయం? నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా అంటూ కూర్చుంది. బాగానే ఉంది అన్నట్టు నేను తల ఊపాను. అమ్మా, నువ్వు ఎన్ని గంటలకు లేచావు అని అడిగాను. నా ప్రశ్నకు అమ్మ కంగారు పడిపోయింది. ఆమె జవాబు చెప్పటానికి చాలా ఇబ్బంది పడింది. కొంతసేపు క్రితమే లేచాను అని సమాధానమిచ్చింది. నా మనసులో ఎంతో బాధ ఉంది. తట్టుకోలేక నేను వెక్కి వెక్కి ఏడ్చసాగాను. ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు అని అమ్మ నన్ను అడిగింది. అమ్మా, నాకు రాత్రి పీడకలలు వచ్చాయి. నాన్న ఎవరైతే అమ్మాయిని తీసుకొని వచ్చారో ఆ అమ్మాయి నన్ను కలలో భయపెడుతుంది. నాన్న ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొని వచ్చారు? అమ్మ నా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వదలుచుకోలేదు. అందుకే అటూ ఇటూ చూస్తూ ఉంది. ఎలాగైనా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తుంది. ఇంతకు ముందు నేను ఇలా ప్రశ్నించినప్పుడు అమ్మ నన్ను తిట్టేది. కానీ ఈరోజు నేను ఏడుస్తూ ఆ అమ్మాయి నాకు కలలో వచ్చి భయపెట్టింది అని చెప్పటంతో అమ్మ ఆలోచనలలో పడింది. కొన్ని క్షణాలు ఆలోచించి, ఆ అమ్మాయి మీ నాన్నకు తెలిసిన వాళ్ళ అమ్మాయి. ఆమె భర్త ఆమెను ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడు. అందుకే నాన్న ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొని వచ్చారు. ఉదయమే ఆ అమ్మాయి అత్తామామలు మన ఇంటికి వచ్చి ఆ అమ్మాయిని ఒప్పించి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళారు. చివరికి అమ్మ అబద్ధం చెప్పింది అని నాకు తెలిసిపోయింది. అమ్మ, నాన్న ప్రతిరోజు ఎవరో ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొని వస్తున్నారు. ప్రతి అమ్మాయికి ఇదే సమస్య ఉందా అని అడిగాను. అమ్మ నా కన్నీళ్లను తుడుస్తూ, ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఇక్కడికి ఏ అమ్మాయి వచ్చినా ఆమె ఏదో ఒక సమస్య వల్లే ఇక్కడికి వస్తుంది. నువ్వు నీ చిన్న మెదడుపై ఇంతటి భారాన్ని మొయ్యొద్దు. నువ్వు ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు లేచి ముఖం కడుక్కొని టీ తాగు అని చెబుతూ అమ్మ గది నుంచి బయటికి వెళ్ళిపోయింది. అమ్మ ఇంత చెప్పినా నా మధ్యలో ఎన్నో ప్రశ్నలు మెదులుతూ ఉన్నాయి. అమ్మ నిజం చెప్పలేదు అని నాకు తెలుసు. ఆమె ఎందుకు అబద్ధం చెబుతుంది అని ఆలోచించసాగాను. అలా రోజు గడిచిపోయింది. సాయంత్రం కాగానే నేను మంచంపై కూర్చున్నాను. అప్పుడే అమ్మ, నైనా నువ్వు లేచి కిచెన్లో ఉన్న సామాన్లను సర్దు అని చెప్పింది. అమ్మ నాకు పని ఎందుకు చెప్పిందో నాకు తెలుసు. నాన్న తీసుకొని వచ్చే అమ్మాయిని నేను చూడకూడదు అనే ఉద్దేశంతోనే నాకు ఈ పని చెప్పింది. సరే, ఇప్పుడే వెళ్తాను అని అమ్మతో మాటలు కలిపాను. అప్పుడే మా ఇంటి గేటు తెరుచుకునే శబ్దం వచ్చింది. నాన్న ఇంట్లోకి వచ్చారు. ఆమె వెనకాలే ఒక అందమైన అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి చాలా కంగారుగా కనపడింది. నేను వెంటనే లేచి నిలబడి, నువ్వు ఎవరు అని ఆ అమ్మాయిని అడిగాను.
ఆమె సమాధానం చెప్పేలోపు అమ్మ ఆ అమ్మాయిని చెయ్యి పట్టుకొని తన గదిలోకి తీసుకెళ్ళిపోయింది. మరియు తలుపు గట్టిగా వేసిన శబ్దం వచ్చింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత నాన్న నన్ను కోపంగా చూస్తూ, "నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా?" అన్నారు. ఆయన కోపం చూసి నాకు భయం వేసింది. "ఏమీ లేదు నాన్న. ఆ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఆమెతో మాట్లాడాను" అని చెప్పాను. "ఖబర్దార్! ఈ రోజు తర్వాత నువ్వు ఏ అమ్మాయితో మాట్లాడకూడదు. నీ హద్దుల్లో నువ్వు ఉండు. త్వరగా నాకు అన్నం వడ్డించు" అన్నారు. నేను ఆయనకు అన్నం వడ్డించి నా గదిలోకి వచ్చేశాను. ఈరోజు కూడా నాన్న త్వరగా పడుకుంటే వెళ్ళి అమ్మ గది దగ్గర గమనిద్దామనుకున్నాను. ఆ అమ్మాయి కూడా నాకు ఈరోజు శాపనార్థాలు ఇస్తుందో లేదో అని ఆలోచనలలో పడ్డాను. సమయం గడిచిపోయింది. కొద్దిసేపటికి ఇల్లంతా నాన్న గురకతో నిండిపోయింది. నేను లేచి నా గదిలో నుంచి బయటికి వచ్చి అమ్మ గది వైపు మెల్లగా వెళ్ళాను. అమ్మ గది తలుపుకి చెవులు పెట్టి వినసాగాను. లోపల నుంచి ఆ అమ్మాయి ఏడవటం వినిపించింది. అమ్మ కోపంగా, "నువ్వు నాటకాలు ఆడొద్దు. నా సంగతి నీకు తెలియదు. నేను కొట్టానంటే జీవితమంతా మర్చిపోలేవు. వెంటనే లేచి నీ పని చెయ్యి. లేకపోతే నా అంత చెడ్డవారు ఎవ్వరూ ఉండరు." అప్పుడు ఆ అమ్మాయి మాట్లాడుతూ, "నువ్వు ఎలాంటి ఆడదానివి? నాకు నీ పైన అసహ్యం వేస్తుంది. నీ కూతురు కూడా యుక్త వయసులోనే ఉంది కదా. రేపు వేరే మహిళ తనతో ఇలాగే చేస్తే నువ్వేం చేస్తావు? ఒక్క మాట గుర్తుపెట్టుకో. ఈరోజు నువ్వు ఏదైతే నాతో చేస్తున్నావో నేను ఎంతగా బాధపడుతున్నానో రేపు నీ కూతురికి కూడా అదే ఎదురవుతుంది." ఆమె మాట విని నాకు వెన్నులో వణుకు పుట్టింది. నన్ను నేను అదుపు చేసుకోలేకపోయాను. తలుపు తట్టి లోపలికి వెళ్ళి ఆ అమ్మాయికి సహాయం చేద్దాము అనుకున్నాను. అప్పుడే నాన్న గురక పెట్టడం ఆగిపోయింది. నేను వెంటనే పరిగెడుతూ నా గదిలోకి వెళ్ళాను. నాకిప్పుడు ఒక విషయం అర్థమయ్యింది. ఇంట్లో ఏదో తప్పు జరుగుతుంది. కానీ అది ఎలాంటి తప్పు అంటే నా దగ్గర సమాధానం లేదు. కానీ నేను నిశ్చయించుకున్నాను. ఇంట్లో ఏదైతే తప్పు జరుగుతుందో దాన్ని తెలుసుకోవాలి అనుకున్నాను. కొంతకాలం క్రితం వరకు నేను నా జీవితాన్ని ఏమీ పట్టించుకోకుండా గడిపాను. కానీ ఇప్పుడు నేను అప్రమత్తమయ్యాను. ఇప్పుడు ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని కూడా నిశితంగా గమనిస్తూ ఉన్నాను. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేది ఆలోచిస్తూ ఉన్నాను. అమ్మకు ఒక స్నేహితురాలుంది. ఆమె శోభ ఆంటీ. ఆమె వచ్చినప్పుడు అమ్మ ఆమెను గదిలోకి తీసుకొని వెళ్ళి మాట్లాడుతుంది. వాళ్ళిద్దరూ గంటలు తరబడి గదిలోనే గడుపుతారు. అంతసేపు ఏం మాట్లాడుకుంటారో నాకు అంతు చిక్కటం లేదు. వాళ్ళకి ప్రపంచంతో ఏ సంబంధం లేనట్టుగా ఉంటారు. దీన్ని బట్టి చూస్తే శోభ ఆంటీకి అమ్మ ఏం చేస్తుందో తెలిసి ఉంటుంది. నాకు బాగా నమ్మకం ఉంది ఆమె ఎట్టి పరిస్థితులలోనూ ఈ విషయం గురించి బయటికి చెప్పదు అని. అయినప్పటికీ నేను నా వంతు ప్రయత్నం చేద్దాము అనుకున్నాను. మొదటి నుంచి ఆంటీ నాతో బాగా మాట్లాడేది. ఏవైనా కొత్త బట్టలు కొనాలన్నా లేదా కుట్టించాలన్నా ఫ్యాషన్ బట్టల గురించి నన్నే అడిగేది. "నువ్వు ఈ కాలం అమ్మాయివి. నీకు ప్రస్తుతం ఉన్న ఫ్యాషన్ గురించి బాగా తెలిసి ఉంటుంది" అని అడిగేది. ఈసారి ఆమె మళ్ళీ మా ఇంటికి వచ్చినప్పుడు ఆమెను డాబా పైకి తీసుకెళ్ళి తనతో మాట్లాడుదాము అనుకున్నాను. ఎందుకంటే అమ్మ ఎదురుగా ఆమెతో ఈ విషయం గురించి మాట్లాడలేను అని అనుకుంటుండగానే కొంతసేపటికి అమ్మ కింది నుంచి కేక వేసింది. "నైనా, నువ్వెక్కడున్నావు? ఆంటీ నీతో మాట్లాడాలి అంటుంది" అంది. "అమ్మా, నేను మిద్దె పైన ఉన్నాను. చల్ల గాలి వీస్తుంది. ఆంటీని పైకి రమ్మని చెప్పు" అన్నాను. నేను చెప్పటంతో అమ్మ ఆంటీని మిద్దె పైకి పంపించింది. ఆంటీ నాతో, "ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న డ్రెస్సులు ఏమున్నాయో నాకు చూపించవా? నేను బట్టలు కుట్టించుకోవాలి" అని అడిగింది. నేను తొందరపడి, "ఈ రోజుల్లో సల్వార్ కమీజ్ బాగా నడుస్తుంది. నిన్న నాన్నగారు తీసుకొచ్చిన అమ్మాయి అదే డ్రెస్ వేసుకొని ఉంది. తనకు ఆ డ్రెస్సు బాగా ఉంది" అన్నాను. నా మాట విని ఆంటీ ఆశ్చర్యంగా, "మీ ఇంటికి నిన్న ఎవరన్నా అతిథి వచ్చారా? ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు? మీ అమ్మ ఒక్కసారి కూడా నాతో ఏమీ చెప్పలేదే" అంది. ఆంటీ నా నుంచి ఏదో దాచిపెడుతుంది అనుకొని, "లేదాంటీ, ఏ కొత్త అతిథి కూడా రాలేదు. రెగ్యులర్గా వచ్చే అమ్మాయిలాగే ఆ అమ్మాయి వచ్చింది.
నాన్న ప్రతిరోజు ఎవరో ఒక అమ్మాయిని తీసుకొని వస్తారు. అమ్మ ఆమెను తన గదిలోకి తీసుకొని వెళ్తుంది. గదిలోకి వెళ్ళాక ఆ అమ్మాయి రాత్రంతా గదిలోనే గడుపుతుంది. ఉదయం కావటానికి ముందే వెళ్ళిపోతుంది అని చెప్పాను. శోభ ఆంటీకి ఏం జరుగుతుందో అర్థం కాక, నేను కాకుండగా మీ అమ్మకు స్నేహితులు ఉన్నారా? శోభ ఆంటీ దగ్గర ఏదీ దాచిపెట్టకుండగా అన్నీ చెప్పే విధంగా మాట్లాడాలి అనుకున్నాను. ఆంటీ, నాకు తెలియదు. వాళ్ళు అమ్మ స్నేహితులా లేక ఇంకెవరో. వాళ్ళు అమ్మ స్నేహితులైతే గదిలోకి వెళ్ళిన తర్వాత ఎందుకు ఏడుస్తారు అనటంతో శోభ ఆంటీ తన బట్టల గురించి అడగటం మర్చిపోయింది. నైనా, నువ్వేం మాట్లాడుతున్నావు? ఈ విషయాలన్నీ నాకు తెలియదే. నాకు కొన్ని సంవత్సరాల నుండి మీ అమ్మతో పరిచయం ఉంది. కానీ ఇలాంటి విషయం ఒకటి జరుగుతుందని నా దృష్టిలో లేదు అంటూ ఆంటీ ఆలోచనలలో పడింది. ఆంటీ మాటల్ని బట్టి నాకు ఒక విషయం అర్థమైంది. ఆమెకు ఇంట్లో జరిగే విషయాల గురించి అస్సలు ఏమీ తెలియదు అని. ఆమె నా ముందు అబద్ధం కూడా ఏమీ చెప్పటం లేదు. ఆంటీ, అమ్మ మీతో ఈ విషయం ఏమీ చెప్పలేదంటే ఇది ఎంతో రహస్యమైన విషయం అయి ఉంటుంది. ఒకవేళ మీరు అమ్మతో ఈ విషయం గురించి అడిగితే ఆమెకు నాపైనే అనుమానం వస్తుంది. అందుకే మీరు ఆమెను ఏమీ అడగవద్దు. ఆంటీ సరే అని తల ఊపింది. ఆమె నా చెయ్యి పట్టుకొని, నువ్వు ఏమైనా ఊహించగలవా? మీ అమ్మ గదిలో ఏం జరుగుతుందో అంది. లేదాంటీ, నాకు తెలియదు. అయినా నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్పానంటే మీకు దాని గురించి ఏమైనా తెలిసేమో అని అడిగాను. నాకు ఆ అమ్మాయిల ఏడుపు ఎంతో ఇబ్బంది పెడుతుంది. వాళ్లకు ఏ విధంగా నేను సహాయపడగలను? నన్ను ఏమి చేయమంటారో చెప్పండి అని అడిగాను. ఆంటీ నన్ను ఓదారుస్తూ, నువ్వేమీ ఆందోళన చెందొద్దు. ఇద్దరం కలిసి ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం కనుక్కుందాం. మీ అమ్మ అన్ని నిజాలు చెప్పే విధంగా నేను ఏదైనా పన్నాగం పన్నుతాను. ఆ తర్వాత ఆ విషయాన్ని నీకు చెబుతాను అంది. నేను సరే అంటూ తల ఊపి, ఆంటీ, ఏదైనా చేసి ఆ రహస్యాన్ని తెలుసుకోండి అని చెప్పాను. శోభ ఆంటీ చాలా మంచిది. ఆమెతో ఈ విషయం పంచుకోవటం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఇక రోజు అదే జరుగుతూ ఉంది. నాన్న సాయంత్రం ఒక కొత్త అమ్మాయిని ఇంటికి తీసుకొని రావటం, అమ్మ ఆమెను తన గదిలోకి తీసుకొని వెళ్ళటం, ఇది రోజు దినచర్యగా మారిపోయింది. శోభ ఆంటీ ఒక నెల తర్వాత మా ఇంటికి వచ్చింది. ఆ సమయంలో నేను గదిలో కూర్చొని చదువుకుంటున్నాను. ఆంటీ రాగానే నేను కిటికీ దగ్గరికి వచ్చి నిలబడ్డాను. ఆంటీ అమ్మతో, నిన్న సాయంత్రం మీ ఆయన ఎవరో అమ్మాయిని తీసుకొని వచ్చారు. ఆ అమ్మాయి ఎవరు అని అడిగింది. అమ్మకు దిమ్మ తిరిగిపోయింది. ఆమె గొంతులో వెలక్కాయ పడ్డట్టు నోటి నుంచి మాట రావటం లేదు. అమ్మ దగ్గటం ప్రారంభించింది. కొన్ని క్షణాలకు దగ్గు ఆగిన తర్వాత ఆంటీ మళ్ళీ అదే ప్రశ్న అడిగింది. నిన్న మీ ఇంటికి ఎవరు వచ్చారు? అప్పుడు అమ్మ, శోభ, నువ్వేం చెబుతున్నావు? మా ఇంటికి ఎవరొస్తారు? శోభ ఆంటీ నవ్వుతూ, నువ్వు తమాషా చెయ్యకు. నేను నిన్న నా కళ్ళారా చూశాను. నిన్న రాత్రి 8 గంటలకు ఒక అమ్మాయి మీ ఇంటికి వచ్చింది. తను చాలా అందంగా ఉంది. నిన్న వచ్చిన ఆ అతిథిని కలవటానికి నేను వచ్చాను. తనని ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదే. ఆమె మీ దూరపు బంధువై ఉండవచ్చు అనుకున్నాను అంది. అమ్మ వెంటనే పరిస్థితిని చక్కదిద్దుకొని, హో, నువ్వు మాట్లాడేది ఆ అమ్మాయి గురించా? తను కలిసి వెళ్దామని వచ్చింది. కొంతసేపు ఉంది కాబట్టి నాకు అంతగా గుర్తుకు రాలేదు. తను మా అత్త తరపు బంధువుల అమ్మాయి. కొంతసేపు కలిసి మాట్లాడి వెళ్ళటానికి వచ్చింది అంది. సరేలే, నైనా ఎక్కడుంది? నేను నిన్న ఫ్యాషన్గా ఉండే ఒక డ్రెస్ గురించి నైనాను అడిగాను. తను ఇంటర్నెట్లో వెతికి చెబుతాను అని చెప్పింది. కానీ తను నాకు ఇంకా చెప్పలేదు అని అనటంతో అమ్మ శోభ ఆంటీకి నా గది వైపు సైగ చేస్తూ చూపించింది. శోభ ఆంటీ నా గదికి వచ్చి, నైనా, మీ అమ్మ తన రహస్యాలను మనకు అంత తేలిగ్గా చెప్పదు. దీనికోసం మనం చాలా చేయాల్సి ఉంటుంది. నేను నీ కోసం ఒక మొబైల్ ఫోన్ని దాచిపెట్టి తెచ్చాను. ఒకవేళ నువ్వు నేను ఎక్కువగా మాట్లాడుకుంటే మీ అమ్మకు అనుమానం వస్తుంది. నీతో మొబైల్లో మాట్లాడుతాను అంది. నేను త్వరగా మొబైల్ని తీసుకొని నా పుస్తకాలలో దాచుకున్నాను. రాత్రి అయ్యింది. మళ్ళీ ఒక అమ్మాయిని మా ఇంటికి తీసుకొని వచ్చారు. మా అమ్మ ఆ అమ్మాయిని తన గదిలోకి తీసుకొని వెళ్ళింది. కొంతసేపటి తర్వాత నాన్న గురక పెట్టడం మొదలుపెట్టాడు. నేను వెంటనే శోభ ఆంటీకి ఫోన్ చేశాను.
ఆమె ఫోన్ లిఫ్ట్ చేసి, హా నైనా, చెప్పు, ఏదైనా క్లూ దొరికిందా అంది. ఆంటీ, ఈరోజు మళ్ళీ ఒక అమ్మాయి మా ఇంటికి వచ్చింది అని అన్నాను. అమ్మ ఆ అమ్మాయిని తన గదిలోకి తీసుకెళ్ళింది. నాన్న నిద్రపోతున్నారు. అప్పుడు శోభ ఆంటీ, నైనా, ఈ సమయంలో నువ్వు ఇంట్లో నుంచి ఎవ్వరికీ తెలియకుండగా జాగ్రత్తగా బయటికి రాగలవా? అప్పుడు ఇద్దరం కలిసి కూర్చొని ఏదో ఒకటి చేద్దాం అంది. సరే, నేను వస్తున్నాను అని అన్నాను. నేను వస్తున్నాను అన్న వార్త విని శోభ ఆంటీ చాలా సంతోషించి ఇలా చెప్పటం మొదలుపెట్టింది. నైనా, నువ్వు మీ గేటు దగ్గర నుండి బయటికి రా, నేను కూడా అక్కడికి వస్తాను అంది. నేను మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి గేటు తెరిచి గేటు బయటికి వచ్చాను. శోభ ఆంటీ నా ఎదురుగా నిలబడి ఉంది. ఆమె వెంటనే నా చెయ్యి పట్టుకొని నన్ను తనతో పాటు తీసుకెళ్లటం ప్రారంభించింది. నైనా, పద, ముందు మా ఇంటికి వెళ్దాం. అక్కడ కూర్చొని మనం దీని గురించి ఆలోచిద్దామంది. ఆమె చెప్పిన దాని ప్రకారమే నేను ఆమె ఇంటికి వెళ్ళటం ప్రారంభించాను. ఇంతకు ముందు నేనెప్పుడూ శోభ ఆంటీ ఇంటిని చూడలేదు. కానీ నేను ఆమె ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆమె ఇల్లు చాలా అందంగా ఉంది. ప్రపంచం నలుమూలల నుండి తెచ్చిన ఖరీదైన వస్తువులు ఆమె ఇంట్లో ఉన్నాయి. ఇదంతా చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే శోభ ఆంటీ ఒక వితంతువు. ఆమె దగ్గర ఇల్లు కట్టుకునేంత డబ్బు లేదు. ఆమె నా చెయ్యి పట్టుకొని నన్ను తన గదిలోకి తీసుకొని వెళ్ళింది. ఆ సమస్యకు మనం ఏమి పరిష్కారం కనుక్కోవాలి అని నేను ఆంటీని అడిగాను. నైనా, దీని గురించైతే మాట్లాడుకోవటానికి ఇంకా రాత్రంతా మిగిలి ఉందని చెబుతూ శోభ ఆంటీ తన కబోర్డ్లో నుంచి ఒక లెహంగాను తీసి నాకిచ్చి, నైనా, నువ్వు ఈ లెహంగాను వేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అంది. నేను ఆశ్చర్యంగా ఆమె వైపు చూసి, ఆంటీ, ఏంటి ఇదంతా? మనము మన పని చేసుకోవటానికి వచ్చాము. మీరేమో నన్ను లెహంగా వేసుకోమని బలవంతం చేస్తున్నారు అని అన్నాను. అప్పుడు ఆంటీ కోపంగా, ఇక చాలు, నేను చెప్పినట్లు చెయ్యి అంది. కానీ ఆంటీ, నేను అంటూ చెప్పబోతుండగా ఆమె నా మాటలకు అడ్డు తగిలి, ప్లీజ్, నా కోసం దీన్ని వేసుకో. ఈ లెహంగా కూడా ఆ రహస్యం తెలుసుకోవటానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని ఆంటీ చెప్పింది. కానీ ఆంటీ ఏం చెబుతుందో నాకు అర్థం కాలేదు. ఆమె చాలా పట్టుబట్టడంతో నేను ఆ లెహంగాను వేసుకున్నాను. నేను ఆ లెహంగా వేసుకున్న తర్వాత ఆమె నాకు మేకప్ వేయటం ప్రారంభించింది. అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు నేను చాలా అందంగా కనిపించాను. ఆంటీ నన్ను బాగా రెడీ చేసిన తర్వాత వేరే గదిలోకి తీసుకెళ్ళింది. కానీ నేను అక్కడికి వెళ్ళాక ఎదురుగా ఉన్న దృశ్యం చూసి ప్రాణం పోయినంత పని అయ్యింది. అక్కడ ఒక పెద్ద కార్పెట్ వేసి ఉంది. దాని మీద చాలామంది పురుషులు కూర్చొని ఉన్నారు. వెనక నుంచి ఆంటీ, నైనా, నువ్వు డ్యాన్స్ చేయటం మొదలుపెట్టు అంది. ఆంటీ మాట విని నాకు షాక్ తగిలింది. ఆంటీ, మీరేం చెబుతున్నారో చేస్తున్నారో అర్థమవుతుందా? మనం ఇక్కడికి వేరే పని మీద వచ్చాము అని అనటంతో ఆంటీ నా వైపు కోపంగా చూస్తూ, నైనా, నువ్వు నా మాట వినకపోతే నిన్ను ఈ మనుషులకు అప్పగిస్తాను అంది. ఆమె మాటకు నేను భయపడ్డాను. ఇష్టం లేకపోయినా నేను డాన్స్ చేయటం మొదలుపెట్టి రాత్రంతా డాన్స్ చేస్తూనే ఉన్నాను. ఉదయం అవ్వగానే అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆంటీ నా ముందు చాలా డబ్బులను ఉంచి ఇలా చెప్పింది, నైనా, ఇది తీసుకో, ఇది ఈ రాత్రి నీ సంపాదన అంది. కానీ నేను ఏడుస్తూ, ఆంటీ, మీరు నాతో ఇలా ఎందుకు చేశారు అని అడిగాను. దాంతో ఆంటీ కళ్ళల్లో కూడా కన్నీళ్లు తిరిగాయి. ఆమె ఏడుస్తూ నాతో ఇలా చెప్పటం ప్రారంభించింది. ఇది దాదాపు 15 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. నేను కాలేజీకి వెళ్ళటానికి బయలుదేరుతుండగా అప్పుడే ఒక కారు నా ముందు వచ్చి ఆగింది. మరియు చూస్తూ చూస్తూ ఆ కారులో కూర్చున్న వ్యక్తులు నన్ను కిడ్నాప్ చేశారు. కాపాడండి అంటూ నేను గట్టిగా కేకలు వేసి అరుస్తున్నాను. కానీ ఏ ఒక్కరు కూడా నన్ను కాపాడలేదు. నాకు ఇలా జరుగుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. ఆ కారులో కూర్చున్న వ్యక్తులు నన్ను ఎక్కడికి తీసుకొని వచ్చారో నీకు తెలుసా? వాళ్ళు నన్ను మీ అమ్మాయి ఇంటికి తీసుకొని వచ్చారు. మీ నాన్నే ఈ అసహ్యకరమైన వ్యాపారం చేస్తున్నాడు. ఆయన అమ్మాయిలను కిడ్నాప్ చేయించి బలవంతంగా నృత్యం చేయించేవాడు. నన్ను బెదిరించి రోజూ నాతో నృత్యం చేయించేవాడు. అలా కొన్ని రోజుల తర్వాత
ఈ విషయం గురించి నా తల్లిదండ్రులకు తెలియటంతో వారు ఆ అవమాన భారాన్ని భరించలేక చనిపోయారు. నేను వితంతువునని నీకు చెప్పాను కదా, కానీ అది నిజం కాదు. ఇప్పటి వరకు నాకు వివాహమే కాలేదు. దానికి కూడా మీ అమ్మే కారణం. నాలాగా నృత్యం చేసే వారిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? నేను చాలా సంవత్సరాలు మీ అమ్మ కోసం నృత్యం చేస్తూనే ఉన్నాను. కానీ కాస్త వయసు పైపడగానే మీ అమ్మ నాతో, శోభ, నువ్వు నీ జీవితాన్ని ఇష్టానుసారంగా జీవించొచ్చు అని చెప్పింది. దాంతో నేను నా జీవనోపాధిని సంపాదించుకోవటం మొదలుపెట్టాను. కానీ నాకు ఎక్కడా పని దొరకలేదు. అందరికీ నా గురించి తెలిసిపోయింది. దాంతో క్రమంగా నేను అదే పని చేయటం ప్రారంభించాను. అప్పుడు నా దగ్గర కొంత డబ్బు రాగానే నేను ఒక మంచి ఇల్లు కట్టుకున్నాను. నేను ఏ అమ్మాయి నిస్సహాయతను, బలహీనతను ఆసరాగా చేసుకొని ఈ పని చేయటం లేదు. అమ్మాయిలే ఈ పని చేస్తాము అంటూ నా దగ్గరికి వచ్చేవారు. కానీ నీ తల్లిదండ్రులు మాత్రం నేటికి అమాయకపు అమ్మాయిలను కిడ్నాప్ చేసి ఈ వ్యాపారం చేయిస్తున్నారు. కానీ మీ అమ్మ ఇప్పటికీ ఇదంతా చేస్తుంది అంటే నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే నువ్వు పెద్దగయ్యాక ఈ పనిని వాళ్ళు మానేస్తారు అని నేను అనుకున్నాను. కానీ ఆ రోజు నువ్వు నాకు ఈ విషయం చెప్పినప్పుడు మీ అమ్మ ఆ అమ్మాయిలతో ఏమి చేస్తుందో నాకు అర్థమయ్యింది. ఆమె ఇప్పటికీ తన పనిని ఆపలేదు. ఆంటీ మాటలు విని నేను షాక్ అయ్యాను. ఏంటి, నా తల్లి ఇంత పెద్ద తప్పు చేస్తుందా అని నేను ఆలోచించటం మొదలుపెట్టాను. దీని గురించి ఆలోచిస్తూ రాత్రంతా గడిచిపోయింది. ఉదయం అయ్యేసరికి నేను ఇంట్లో లేను, అదృశ్యమయ్యాను అనే వార్త చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. కానీ నేను శోభ ఆంటీ ఇంట్లో ఉన్నానని ఎవ్వరికీ తెలియదు. అమ్మ నన్ను వెతుకుతూ భయంతో శోభ ఆంటీ ఇంటికి వచ్చి, శోభ, నా కూతురు ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసా? మీరిద్దరూ ఒకరితో ఒకరు చాలా మాట్లాడుకునేవారు. తను ఎక్కడికి వెళ్ళిందో నీకేమైనా చెప్పిందా? ఆమెకు ఏ అబ్బాయితోనైనా సంబంధం ఉందా? అలాంటిదేదైనా ఉంటే నువ్వు నాతో చెప్పు. నేను ఉదయం నుండి పిచ్చిదానిలా నా కూతురి కోసం వెతుకుతున్నాను అంది. శోభ ఆంటీ నవ్వుతూ, నువ్వు నాతో ఏం చేశావో గుర్తుందా? నువ్వు నాతో సహా చాలామంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశావు. బహుశా దానికి నీకు శిక్ష పడిందని నేను అనుకుంటున్నాను అంటూ ఇద్దరు ఆ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడే నేను బయటికి వచ్చాను. నన్ను చూడగానే అమ్మ నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పటం మొదలుపెట్టింది. అమ్మా నాయనా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వేంటి ఇలాంటి డ్రెస్సు వేసుకున్నావు అని అడిగింది. అప్పుడు నేను, అమ్మ, ఈరోజు నీ కూతురు కొన్ని గంటలు కనిపించకుండా పోయింది. దానికే నువ్వు చాలా భయపడిపోయావు. అలాంటిది నువ్వు మరియు నాన్న కలిసి అమాయకపు అమ్మాయిలను కిడ్నాప్ చేసి వాళ్ళని చెడు పనులకు ఉపయోగించుకుంటున్నారు. ఇలా చేయటం వల్ల వారి తల్లిదండ్రులు ఎంత వేదనను అనుభవిస్తున్నారో మీరు ఒక్కసారైనా ఆలోచించారా? వాళ్ళు కూడా ఒక తల్లిదండ్రులకు కూతుర్లే అయి ఉంటారు కదా అనటంతో నా తల్లి చేసిన తప్పును తెలుసుకొని, అమ్మా నాయనా, దయచేసి నన్ను క్షమించు అంది. అమ్మ, నేను నిన్ను నాన్నను ఎప్పటికీ క్షమించలేను. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు అందరి అమ్మాయిలతో ఏదైతే చేశావో అదే బాధను ఈరోజు నేను అనుభవించాను. ఆ అమ్మాయిలు నాకు పెట్టిన శాపనార్థాలు ఫలించాయి అంటూ ఏడుస్తూ శోభ ఆంటీ నాతో ప్రవర్తించిన తీరును మొత్తం చెప్పేశాను. అమ్మ వెంటనే నా కాళ్ళపై పడి ఏడుస్తూ, తల్లి, మమ్మల్ని క్షమించు. ఈ రోజు నుండి మీ నాన్న నేను అలాంటి పనులు చెయ్యమని నీకు వాగ్దానం చేస్తున్నాను అని వేడుకుంది. కానీ ఎంతోమంది జీవితాలను నాశనం చేసిన నా తల్లిదండ్రులను నేను క్షమించలేకపోయాను. నేను వెంటనే పోలీసులకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి నా తల్లిదండ్రులకు శిక్ష పడేలా చేశాను. ఒక్కరోజు నేను కనపడకుండగా పోయినందువల్లే నా తల్లిదండ్రులు నా కోసం ఎంతగానో ఆరాటపడ్డారు. బలవంతంగా వాళ్ళు తెచ్చిన అమ్మాయిలు కూడా ఎవరికో ఒకరికి కూతుర్లు అనే నిజం వాళ్ళు గ్రహించారు. ఇప్పుడు నాకంటూ ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. తల్లిదండ్రులు చేసే కర్మఫలాలు పిల్లలకి వస్తాయి అని అంటారు. అంటే ఇదేనేమో. నా తల్లిదండ్రులు ఏ అమ్మాయిలకైతే ఇలాంటి దుర్బలమైన జీవితాన్ని జీవించేలా చేశారో ఆ దేవుడు కూడా నాకు అలాంటి జీవితాన్నే రుచి చూసేలా చేశాడు.
నా తల్లిదండ్రులు చేసిన తప్పుకు ప్రతిరోజు నేను ఆ దేవుడితో క్షమాపణలు కోరుకుంటూ ఉంటాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.